దేవుడు సేవకుడికి వేరే ఉద్యోగం లేదు, వారి కుటుంబం పోషింపబడాలి కదా. నేనైతే పనిలోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాను, ఆయన కేవలం దేవుడు పనే చేస్తున్నాడు. ఆయన కుటుంబం పోషింపబడాలి కదా, ఆయన తింటే కదా, బతికితేనే కదా వాక్యం చెప్తాడు. ఆయన ఓపిక లేని వాడు అయిపోతే, ఆవిడ క్షీణించిపోతే, వాళ్ళ భార్య కూడా క్షీణించిపోతే, కుటుంబం నడకపోతే, కుటుంబ సమస్యలు ఎక్కువైపోయి సరైన వాక్యాన్ని మాకు అందించలేడు. పాస్టర్ గారు కూడా బతకాలి కదా, ఆయన సేవ తప్ప వేరే పని మాకలా ఏది చేయట్లేదు. కాబట్టి దేవుని సేవకుని సహాయంగా ఉండాలి కదా అని చెప్పేసి పౌలు గారిని ప్రేమించి కానుకలు పంపించింది. ఎలాంటి కానుకలు పంపించాలో దేవుని దృష్టికి ఎలా ఉన్నాయండి? మనోహరమైన, నువ్వు ఇచ్చే వస్తువులు శ్రేష్టమైనవి ఉండాలి. దేవునికి ఇచ్చే నీ దేహం ఎలా ఉండాలి? శ్రేష్టమైన ఉండాలి. కొంతమంది శ్రేష్టమైన దేహాలు ఎవరండి? షుగర్ వచ్చేసిన తర్వాత, బీపీ వచ్చేసిన తర్వాత, నడ్డంకుర అయిన తర్వాత, నడ్డంకుర ఇలా పోతే పక్కకే, ఈవిడ ఎలా నడుతుంది, ఇలా నడుతుంటది, అన్ని వంకర అయిపోయిన తర్వాత అంటారనమాట. ఏమన్నా తెలుసా మీకు? నడుము పడిపోద్ది, లేకలేదు, కూర్చుంటే అమ్మ, నిలబడితే అయిపోబోయ్ అమ్మ నాయనో, కాలు పీకిపోతున్నాయి, కాలు తేలిపోతున్నాయి. ఎవరు బాబు నువ్వు? సూపాంతో 10 సార్లు చెప్పాలి. ఏటంటున్నావంటే దేవుడి మాటలు చెప్తున్నామంటే, ఏటో కుసకుసలు అర్థం గట్టిగా చెప్పు. అమ్మ దేవుడి మాటలు చెప్తున్నామంటే అంత గట్టిగా అర్థం పెట్టి చూడదాన్ని నేను అనేటంత ముసలి అయిపోయిన తర్వాత, అన్ని వంగిపోయిన తర్వాత అంటారన్నమాట. ఏమంటారు తెలుసా? ఇదిగో దేవా నా జీవితం. అందరూ నిలబడతాం. ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం